మహోత్పలం అంటే పద్మం. మహోత్పలేయ పద్మం లాంటిది కాబట్టి మహోత్పలేయ ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ. పద్మం మీద వాలినటువంటి తుమ్మెదల బారులాగా ఆవిడ చూపుల బారు, లక్ష్మీదేవి యొక్క చూపుల బారు ఆయన శరీరం మీద వాలింది. వాలినప్పుడు అది ప్రేమగా ఉంది. ఆయన చూస్తున్నాడని తెలిసి వెనక్కి తీసుకుంది కాబట్టి వెనకాలకి వెళ్ళిపోయిన చూపులో సిగ్గు ఉంది. ఒక చూపు ముందుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, వెనక్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని గమనించడం మహాయోగి అయిన కవికి తప్ప మరొకటికి సాధ్యమా? అంచేత మన కవులు శంకరాచార్య నుంచి కాళిదాసు వరకు అందరూ మహాయోగులు. వాళ్ళు ఆ దృష్టి వేరసలు. ఇటువంటి భావన, ఇటువంటి శ్లోకాలు మనం చదువుకుని కొత్త దంపతులైన వాళ్ళు పెద్దవాళ్ళైనా పర్వాలేదండి చదువుకుంటే దాంపత్య బంధాలు ఎంత దృఢంగా ఉంటాయండి. ఇద్దరి మధ్య అనుబంధం నిజానికి భార్యాభర్తల మధ్య పెళ్ళి అయిన తర్వాత 10 ఏళ్ల పాటు శృంగార బంధం సహా ఈ అన్ని రకాల సహాయ సహకారాల బంధాలు బాగుంటే ఖచ్చితంగా ఈ భార్య కానీ భర్త కానీ తల్లిదండ్రులను మించి బిడ్డల్ని మించి భార్యాభర్తలు ఒక్కొక్కరు ప్రేమించుకుంటారు. అనుమానం ఎలా. అందుకే ఇప్పటికీ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పిల్లలతో ఎప్పుడైనా తగాదా వస్తే భార్యాభర్తలు విడిపోయి అటొకళ్ళు ఇటొకళ్ళు మాట్లాడకూడదండి. చాలా పాపం అది. పిల్లలతో అభిప్రాయ భేదం వస్తే నేను మీ అమ్మ ఒక్కటే, నీ ఇష్టం ఉంటే ఉండు లేతే వెళ్ళు, నువ్వు ఇక్కడ పార్టీలు పెట్టక అని చెప్పేయాలి ఖచ్చితంగా. అంతేగాని కొడుకుని తల్లి సమర్థించడం, తండ్రి వ్యతిరేకిస్తే తల్లి సమర్థించడం లేదు. తల్లి ఈ అమ్మాయి పద్ధతి బాగోలేదండి, కొడుకు పద్ధతి బాగోలేదంటే వాడు నా కొడుకు, నువ్వు అనడానికి ఏం వీలేదు, ఇట్ ఈస్ మై బ్లడ్ అని వీడు ఇంగ్లీష్ మాట్లాడడం ఎక్కడ? నీ బ్లడ్డో నా బ్లడ్డో చచ్చింది ఆ బ్లడ్ అక్కడ కుళ్ళిపోయి. అటువంటిప్పుడు ఇద్దరు చర్య తీసుకోవాల్సిందే, సమైక్యంగా ఉండాల్సిందే. అప్పుడే కుటుంబం బాగుంటుంది. లేదా తల్లిదండ్రుల మధ్యలో అభిప్రాయ భేదాలునే వీడు శుభ్రంగా మొత్తం బల్లేసేస్తాడు మధ్యలో. ఇక్కడ వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వెళ్ళి గోకేసి డబ్బులు పట్టుకుపోతాడు. మీ నాన్న ఇవ్వనప్పుడు నేనే ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి నీకు? ఆయన ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు చెడిపోతామనే కదా. నేనే ఇవ్వను. ఆయన అలాగే అంటారా, బోల్డ్ ఇంటికి తగలబెట్టేస్తున్నారు, పట్టుకెళ్ళి నీకు పిల్లలు వచ్చేసరికి వచ్చేస్తుంది ఇదంతా అని మనం దాచుకున్న డబ్బులన్నీ కొడుక్కి ఇచ్చేస్తే రేపొద్దున వాడు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారమ్మా? భార్య ఎందుకు ఇవ్వట్లేదని భర్త ఆలోచించాలి, భర్త ఎందుకు ఇవ్వట్లేదని భార్య ఆలోచించాలి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు మన యుగోలు మన అహంకారాలు చూసుకుంటే పిల్లలు చెడిపోట్లా. ఆ అనుబంధం బాగుండాలంటే వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉండాలి, శృంగార బంధము బాగుండాలి. అందుకే పెళ్ళైన వాళ్ళు